హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి వండర్స్. ఇందాక ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇంజన్ గురించి మొత్తం క్లాసులను చూపించినాము. కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఒక వారం రోజులుగా వీడియో చేయలేదు. అయితే ఈరోజు క్లచ్ వరకు అంటే ఫ్లైల్ వరకు చూసినాం. ఇంజన్ ఫ్లైల్ వరకు వస్తుంది పవర్. ఫ్లైల్ నుంచి ఇంకేముంటుంది, ఫ్లైల్కు క్లచ్ ఫిట్ ఇస్తుంది. మనం క్లచ్ పడతాం, గేర్ వేయాలంటే క్లచ్ పడతాం. ఆ క్లచ్ ఎట్లా ఉంటుంది, అందులో ఎన్ని రకాలు ఉంటాయి చూసేయండి. ఇప్పుడు నేను ఫోటో చూపిస్తూ చెప్తా, ఎట్లా ఉన్నది అని చెప్పండి. వీళ్ళు ఎలా ఉంటున్నా ఏంటి మీ అభిప్రాయం మాత్రం కామెంట్ చేయండి. చదువుకున్న పిల్లలకు ఉపయోగపడతా అనుకొని చేస్తున్న ఈ వీడియోలు. అంటే మెకానిక్ నేర్చుకునే వాళ్ళకి, చదువుకునే వారికి మెకానికల్గా ఆటో ఫీల్డ్ పని చదువుతారు కదా, ఆటో ఫీల్డ్ చదివే పిల్లలకి బాగుంటుంది. అందుకే వీడియోలు చేస్తున్నా. ఇంకా మీరు చూస్తున్నారు కానీ మీకు అర్థం కాకపోవచ్చు చూసే వాళ్ళకి. అంటే చదువుకునే పిల్లలకైతే ఆటోమొబైల్ ఫీల్డ్ ఉపయోగపడుతుంది. అయితే ఫ్లైల్ వరకు చూసినాము. ఇంజను పవర్ మొత్తం తయారై ఫ్లైల్ వరకు వస్తుంది. ఫ్లైల్ ద్వారా బయటకు వెళ్తుంది. ఫ్లైలు దాంతో క్లచ్ ఉంటుంది, దాంతో గేర్ బాక్స్ అట్లా కంటిన్యూ ఉంటాయి. అవి రోజు చూపిస్తాం. మళ్ళీ ఇప్పుడు క్లచ్ చూసేద్దాం. మా క్లచ్ కూడా రెండు ఉంటుంది, సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూల్ క్లచ్ ఉంటుంది. నీ వల్ల ఒక క్లచ్ చూపిస్తా, ఒకటి చూపిస్తా. అది మొత్తం ఫోటో చూపించి అది ఎట్లా పవర్ వస్తుంది చూసేయండి. దాని తర్వాత నెక్స్ట్ మరో కొద్ది రోజుల్లో సెకండ్ డ్యూల్ క్లచ్ చూపిస్తా. సరేనా? క్లచ్ ఎట్లుందో ఫోటో చూసేయండి. ఇది ఇంజన్ కదా, ఇంజను ఇది పిస్టన్స్ ఇవన్నీ మండడం, డీజిల్ అంతా 4 స్ట్రోక్స్ ఉంటాయి. ఇది క్రాంక్ షాఫ్ట్ అని చెప్పిన కదా. ఈ క్రాంక్ షాఫ్ట్కి ఒక ఫ్లైల్ ఫిట్ అని చెప్పిన. ఈ వెనుక పక్క ఈ ఇంజన్ ముందు పక్క, ఇదంతా ఇటు వెనుక పక్క. వెనుక వైపున ఒక ఫ్లైల్ ఫిట్ అవుతుంది. ఆ ఫ్లైలు దాని తర్వాత క్లచ్ ఉంటుంది అని చూద్దాం. ఒకసారి చూస్తుండండి వీడియో. ఇది క్రాంక్ షాఫ్ట్. దీనికి ఏం ఫిట్ అవుతుంది చూద్దాం. ఇది ఆ క్రాంక్ షాఫ్ట్కు ఇది ఫ్లైల్ ఫిట్ అవుతుంది, ఫ్లై వీల్. ఇది ఈ హోల్స్ దాని మొత్తం ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిన తర్వాత ఇది తిరుగుతూనే ఉంటుంది. ఎంత ఎక్సైటర్ ఇస్తే అంత పవర్తో తిరుగుతుంటుంది. దానికి ఇది క్లచ్ అసెంబ్లీ, ఈ క్లచ్ ప్లేటు, ఇది క్లచ్ అసెంబ్లీ. ఈ రెండు మొత్తం దీనికి సెట్ ఫిట్ అవుతుంది. ఫిట్ అయిన తర్వాత దీంట్లో ఈ క్లచ్ ప్లేట్ ఉంది. క్లచ్ ప్లేట్ షాఫ్ట్ ఉంటుంది. ఈ క్లచ్ ఒక షాఫ్ట్ ద్వారా ఇక్కడ ఫోటో కనబడతలేదు మీకు. మళ్ళీ నెక్స్ట్ గేర్ బాక్స్ కనబడుతుంది. అది దీంట్లో షాఫ్ట్ ఫిట్ అయిపోయి దీని పవర్ వెనక్కి వెళ్తుంది. అంటే ఇటు వెళ్తుంది ఇక కంటిన్యూగా. ఇంజన్, క్లచ్, ఫ్లైలు, క్లచ్ ప్లేటు, ఇది క్లచ్ అసెంబ్లీ. ఇది సింగిల్ క్లచ్. ఇందులో ఇంకా డ్యూల్ క్లచ్ ఉంటుంది. అది ఎలాంటి వాళ్ళు దాంట్లో ఆడతారు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. డ్యూల్ క్లచ్ ఎట్లుంటుంది. ఇది క్లచ్ ప్లేట్ ఒకటి ఉన్నది, ఇది సింగిల్ క్లచ్. ఇది డయాఫ్రమ్, దాని క్లచ్ ప్రెస్ చేసేది. ఇవన్నీ సెట్టింగ్. ఈ క్లచ్ నొక్కినప్పుడు వీడి టచ్ అవుతుంది అన్నట్టు. దీనికి టచ్ అయిపోయి ప్రెస్ అయితే ఇందులో క్లచ్ ప్రెషర్ ప్లేట్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది నొక్కినప్పుడు. దీని లోపల ఉంటుంది ప్రెషర్ ప్లేట్. ఇక్కడ ఉంది. ఈ ఫింగర్తో ఫిట్ అవుతుంది. ఇక్కడ మధ్య చిన్నగా కనబడుతున్నది, కట్ కనబడతలేదు. ఇది వస్తే ఇందులో ప్రెషర్ ప్లేట్ ఉంటుంది ఒకటి. సరేనా? నెక్స్ట్ వీడియోలో డ్యూల్ క్లచ్తో సహా మొత్తం సెట్ అసెంబ్లీ చూపిస్తా, చూడండి తర్వాత వీడియోలో. ఈ సింగిల్ క్లచ్ ఇంకెట్లున్నది. దీని తర్వాత ఈ షాఫ్ట్ ద్వారా పవరు, ఈ ఇంజన్ పవర్ ఫ్లైల్ దాకా వచ్చింది. ఈ క్లచ్ ద్వారా ఈ మధ్యలో షాఫ్ట్ ఫిట్ అయిపోయి దీని పవర్, ఇంజన్ పవర్ గేర్ బాక్స్కి వెళ్తుంది. అంటే ఇంజన్కి గేర్ బాక్స్ మధ్యలో క్లచ్. అంటే బండి ఏం స్పీడ్ ఇంజన్ పవర్ వెళ్ళాలన్నా ఆపాలన్నా ఈ క్లచ్ ఆపుతుంది. ఇది అంటే ఈ క్లచ్ నొక్కినప్పుడు ఈ ప్లేట్ ఆగిపోయి ఇంజన్ పవర్ వెనక్కి వెళ్ళకుండా, గేర్ బాక్స్కి వెళ్ళకుండా ఆగిపోతుంది అన్నట్టు. అది క్లచ్ పని. అంటే క్లచ్ని గేర్ బాక్స్ని విడగొట్టేది, కలిపేది క్లచ్ మాత్రమే. ఇంజన్ని గేర్ బాక్స్ని కలిపేది, విడగొట్టేది క్లచ్. ఇట్లా ఉన్నది క్లచ్. ఇట్లా పనిచేస్తే క్లచ్. అది ప్రెస్ అయిన కొద్దీ క్లచ్ రిలీజ్ అవ్వడం, దాని పవర్ వెనక్కి వెళ్ళడం, ఆగిపోవడం, అది క్లచ్ పని. సరేనా? మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. మీ మిత్రబంధువులు షేర్ చేయండి. చదువుకునే పిల్లలకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా. సరేనా? పూర్తి చేసిన ధన్యవాదాలు. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. ఎలా ఉంటున్నా ఏంటి వీడియోలో అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
వీడియోని మనకు ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరూ షేర్ చేయండి. పూర్తి చూసినందుకు ధన్యవాదాలు.